రేపు పొద్దున్న టోర్నమెంట్ మ్యాచ్ ఉంది, కానీ చూస్తే టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవ్వబోతుంది. మన సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూస్తున్నాను. వాట్ అ విన్ ఆర్సీబీ! చాలా మంచి మ్యాచ్ అసలు, అంటే క్లోజ్గా వచ్చి గెలిచారు. సో ఇంకా గుడ్ నైట్. రేపు పొద్దున్నే నాకు ఆల్మోస్ట్ 6 o'clockకి ఫస్ట్ బాల్ అని చెప్పారు. సో దానికి రెడీ అవ్వాలి. టైం 5 అవుతుంది. మనకి ఇంకా 6 o'clockకి గ్రౌండ్లో ఉండాలి. 5:45 అక్కడ రీచ్ అయితే మనం అక్కడ కొంచెం వార్మప్ చేసుకొని ప్రాక్టీస్ చేసి 6 o'clockకి ఫస్ట్ బాల్ అని ఆర్గనైజర్ చెప్పేశారు. వెళ్దామా? సో కిట్ బ్యాగ్ అంతా రెడీ చేస్తాను. కిట్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయని చూడాలంటే కింద కమెంట్ చేయండి. కంపల్సరీ కిట్ బ్యాగ్ వీడియో సపరేట్గా చేస్తాను నేను, ఏవో ఉంటాయి ఇందులో అని చెప్పడానికి. ఈరోజు నేను మ్యాచ్లో ఈ బ్యాట్తో ఆడుతున్నాను. సూపర్ బ్యాట్ అసలు ఇది. అండ్ ఇదే దాంట్లో ఇది నా కొత్త బ్యాట్. ఒకసారి మీకు క్లోజ్గా చూపిస్తాను. ఇది నేను ఇవాళ మ్యాచ్లో ఆడుతున్న బ్యాట్. ఇది నా కొత్త క్రికెట్ బ్యాట్. గ్రెయిన్స్ చూసారా? ప్లేయర్ ఎడిషన్. అమ్మా, ఇప్పుడే మ్యాచ్ అయ్యింది. ఆల్మోస్ట్ టైం ఎంత ఇప్పుడు? 11:30 ఇంటికి వచ్చేసరికి. మ్యాచ్ ఎలా జరిగిందంటే, ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్ మాది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న తర్వాత నేను 1 down వెళ్ళాను. ఓపెనింగ్ వెళ్ళిన వాళ్ళేమో ఫాస్ట్గా అవుట్ అయ్యి ఒక అతను వచ్చాడు. వచ్చిన తర్వాత సరే వెళ్ళిన తర్వాత ఎవరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయట్లేదు. వస్తున్నారు, హిట్టింగ్ చేద్దాం అనుకుంటారు మైండ్ సెట్లో. ఎందుకంటే T20 కదా, హిట్ చేయాలన్న మైండ్ సెట్తోనే ఆడుతున్నారు. కానీ కొద్దిగా మొమెంటం తీసుకుని వస్తే మనం గెలుస్తామన్న పాయింట్లు ఎవరు ఆడలేదు. ఇది రెగ్యులర్గా నేను ఆడే టీం కాదు, వేరే టీమ్. సో అందుకే ఇంకా దానిలో ఆడుతూ ఒక సైడ్లో నుంచుందాము, ఆడుతూ ఉందాం డీసెంట్గా, ఎవరో ఒకరు వచ్చి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారన్న పాయింట్లోనే ఆడాను. కానీ సో ఇంకా తీసుకెళ్ళి 190, 200 పెడదాం అనుకున్నా, ఎవ్వరు సపోర్ట్ చేయకపోయేసరికి ఒక 148 వరకు వచ్చాము. నేను ఒక 60 runs కొట్టాను. ఆల్మోస్ట్ ఒక 8 4s 1 6. రిస్కీ షాట్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చిన హిట్టర్ ఆడుతున్నారు అని మన కాన్ఫిడెన్స్ ఉంటేనే కానీ హిట్టింగ్కి వెళ్ళలేము, అంతే కదా. ఇప్పుడు మనం వస్తున్నాము, ఆడుతున్నారు, అవుట్ అవుతున్నారు అంటే ఆడలేం. దాంతో నుంచుని ఒక సైడ్లోనే నుంచుని ఇంకా సింగిల్ తీసుకోవడం, రొటేట్ చేసుకోవడం. సరే రొటేట్ చేసుకుంటూ బ్యాట్ బాల్ చేస్తే కొట్టాము. లోపల వాళ్ళు చాలా బాగా చేశారు బౌలింగ్, అసలు అప్రిషియేట్ చేయాలి. ఫీల్డింగ్ కానీ సెట్ కానివ్వండి, కానీ బాగా చేశారు. దాని ప్రకారంగా మనం ఆడాము. ఇంకా బెటర్గా ఆడుంటే బాగుండేది. వాళ్ళు వచ్చి బేసిక్గా ఒక మొమెంటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బాగా ఆడుతున్నాము అంటే అది అలానే కంటిన్యూ అవుతుంది. భయపడుతూ ఆడుతున్నాము అంటే అదే కంటిన్యూ అవుతుంది. సో దాని నుంచి మనం బయటికి రావాలి అంటే కాన్ఫిడెంట్గా ఆడాలి. నేను అదే చెప్తాను. ఇప్పుడు వచ్చాము, నేను 1 down దిగాను. 1 down దిగిన తర్వాత ఆడుతున్నాను. ఇంకో ఎవరిని వచ్చి కొట్టనక్కర్లేదు, హిట్టింగ్ వెళ్ళనక్కర్లేదు. నేను అదే చెప్పాను వాళ్ళకి, మనం ఏం కొట్టనక్కర్లేదు. నాకు 2 overs డాట్ అయినా పర్లేదు, మొమెంటం ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. మనం రొటేట్ చేసుకుంటూ డాట్ చేసుకుని ఆ ప్రకారం వెళ్దాము అంటే సరే అన్నారు. వెళ్తారు, 4 balls ఆడతారు, 5th ball హిట్టింగ్కి వెళ్తున్నారు, క్యాచ్లు ఇచ్చేస్తున్నారు. ఇంకేం చెప్తాం, ఇలా ఇది కాదు కదా ప్రాపర్గా ఆడేది. సో అదే మీకు షేర్ చేస్తున్నాను. కానీ బ్యాట్ ఉంది అసలు సూపర్. అసలు నేను కొత్త బ్యాట్ కొన్నాను, కానీ ఇంకో బ్యాట్ నేను ఆడిన బ్యాట్ నాది కాదనమాట. సో అది పాండే అని చెప్పి నాకు తెలిసిన ఆయనది. నేను చెప్పా, నాకు బ్యాట్ నేను తీసుకెళ్తాను ఈరోజు, ఎందుకంటే ఆ బ్యాట్ని నేను మొత్తం నాక్ చేయాలి, అదంతా చేయాలి కదా, టైం పడుతుంది. ఈ బ్యాట్ నేను తీసుకెళ్తా అని చెప్పి ఆడాను. బ్యాలెన్స్ అసలు అమేజింగ్ అంటే అమేజింగ్. అసలు నేను ముందు ఇంకో బ్యాట్ కొన్నాను, మీరు చూస్తే నా షార్ట్స్లో ఒక బ్యాట్ ఉంటుంది, దాని పేరు రెడ్ ఐస్ అని చెప్పి. ఆ బ్యాట్ చూసినప్పుడు అంతా బాగుండింది, కానీ ఆడుతుంటే ఫీల్ రావట్లేదు. బ్యాలెన్స్ లేదా అంటే ఉంది, గ్రెయిన్స్ లేవా అంటే ఉన్నాయి. మరి ఎందుకు బాగోట్లేదు అంటే ఏమో, అసలు మనం ఆడుతున్నాము, బ్యాట్ వెళ్ళట్లేదు, స్ట్రాంగ్గా లేదు. సో నాకు అంత ఫీల్ రాలేదన్నమాట. అందుకని సరే అని చెప్పి ఆ బ్యాట్
ఇంకా దాని నుంచి వేరే బ్యాట్ తీసుకొని ఇంకా దాంతో ఆడుతున్నాను. కానీ బీస్ట్ అయితే నిజంగా పేరు తగ్గట్టే ఉంది బ్యాట్. నేను చెప్తున్నానని కాదు కానీ ఒరిజినల్గా చాలా బాగుంది. ఇప్పుడు ఎస్ఎస్, కుక్కబూరా ఇవన్నీ బ్యాట్స్ ఉంటాయి, మంచి మంచి బ్యాట్లే. కానీ ఇలాంటి బ్యాట్స్ ఎందుకు నేను ప్రమోట్ చేస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్తే మీకు ఆ ఎస్ఎస్ కానీ, కుక్కబూరా కానీ, లేదా మన మిగతా ఎంఆర్ఎఫ్ కానీ ఇవన్నీ బ్యాట్స్ మీకు దొరుకుతాయి. అక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు వేరుంటారు, దాని తర్వాత సప్లై చేసేవాళ్ళు వేరుంటారు. మీ దగ్గరకు వచ్చేసరికి దాని రేట్, తర్వాత మళ్ళీ అమ్మే షాప్ వాళ్ళు ఉంటుందా, సో ఈ రేట్ అంతా వేసుకొని చూస్తే మీకు వాల్యూ ఫర్ మనీ ఉండదు. బ్యాట్లు ఒకప్పుడు ఎంత ఉండేవి రేట్లు, మ్యాక్సిమం చూసుకుంటే 5,000 10,000కి మంచి బ్యాట్లు దొరికేవి. మ్యాక్స్ 15,000 పెట్టుకుంటే సూపర్ బ్యాట్లు ఉండేవి. ఇప్పుడు మినిమంగా ఒక మంచి బ్యాట్ కొనాలంటే 10,000, 15,000, 25,000, 30,000. అసలు ఏంటి అప్పుడు బ్యాట్ రేట్లు చాలా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనం ఒక నార్మల్గా ఒక మంచి బ్యాట్ కొనాలి అంటే కొనలేకపోతున్నాం. 5,000 రూపాయల్లో బ్యాట్ లేదా అంటే ఉన్నాయి కానీ బాగోట్లేదు. సో అందుకని నేను ఈ బ్యాట్ ఎందుకు అంటున్నాను అంటే, వీళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్లు. సో మన చేతికి వచ్చేసరికి మనకు అందరి చేతులు నింపి రానక్కర్లేదు. మనకు వచ్చేసరికి మన వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. ప్లస్ నా పేరు చెప్తే ఇట్లా రవికృష్ణ క్రికెట్లో చూశాను నేను అని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఎందుకంటే నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. బ్యాట్ చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కాదు, మీకు ఒకసారి ఆ బ్యాట్ రివ్యూ ఇస్తాను చూసి. అమేజింగ్ అంటే అమేజింగ్ బ్యాట్. వాళ్ళ దగ్గర బ్యాట్లు ఒకటే ఉన్నాయా, మిగతా లేవా అంటే మిగతా కూడా ఉన్నాయి. మీకు కావాల్సిన ఒక కిట్ నుంచి ఏదైనా కనుక్కోవచ్చు. నేను వాళ్ళ నెంబర్ల కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నేను నార్మల్గా రికమెండ్ చేయట్లేదు, నిజంగా చాలా బాగుంది. నేను మెషిన్ బ్యాట్ ఎంత బాగా చెప్పానో, మెషిన్ బ్యాట్ కూడా చాలా మంచి బ్యాట్, నేను దాన్ని అసలు తక్కువ చేయకూడదు. సో అలానే ఈ బ్యాట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా సూపర్ అంటారు.